మనిషి ఏ కులంలో పుట్టాడు, ఏ ప్రాంతంలో పుట్టాడు, ఎలాంటి కుటుంబంలో పుట్టాడు, ఏం చదువుకున్నాడు, ఇవి ప్రధానం కావు. పెరిగి పెద్దగైనాక ఎక్కడికి చేరుకున్నాడు, అతని యొక్క గమ్యస్థానం ఏమిటి, ఏమి సాధించాడు జీవితంలో అనేది చాలా ముఖ్యం. ఇది ఎలాంటిదంటే ఆకాశం నుంచి రాలినటువంటి ఒక నీటి చుక్క ఎక్కడికి చేరుకున్నది, అది మురికి గుంటలో పడిందా, బావిలో పడిందా, చెరువులో పడిందా, నదిలో పడిందా, లేదా అనంతమైనటువంటి మహాసముద్రంలో పడి ఆ ఒక్క చినుకు మహాసముద్రం అయిపోయిందా, తన యొక్క గర్భంలో అనేక ఆణిముత్యాలను కలిగి ఉన్నదా అనేది ప్రధానం. అలాగే మనిషి తన జీవిత కాలంలో ఏమి సాధించాడు, తద్వారా ఎంతమందికి మేలు చేశాడు, ఎంతమందికి తన వంతుగా సహాయం అందించాడు, ఎంతమంది జీవితాలలో వెలుగులు నింపాడు అన్నదే ప్రధానంగా ఉంటుంది.